బాయిలోనే బాయిలోనే బల్లి వెలకే బాయిలోనే బల్లి వెలకే పండతారం తిరువదులే బాయిలోనే ఎర్రని బల్లి వలికే బాయిలోనే బల్లి వలికే పండసారం నీళ్ళలోదిలే బాయిలోనే ఎర్రని రామన్న తెతికి ఎర్రని రామన్న తెతికి 7,000 జోడుంగరాలు ఎర్రన్ని మా వల్ల చెట్టుకు ఎర్రన్ని మా వల్ల చెట్టుకి 7,000 జోడుంగురాలు ఎర్రన్ని ఎర్రని రామన్న తెతికి ఎర్రని రామన్న తెతికి 7,000 జోడుంగరాలు ఎర్రని బాదరులా బలలంతా బాదరులా బలలంతా బత్తి తాళడంగా బాదరులా బాదర్లా బాలలంతా బాదర్లా బాలలంతా బత్తి సాలాడంగా బాదర్లా వడకట్టు వాడల్లంతా వడకట్టు వాడల్లంతా తుడబెట్టే తంబురాల వడకట్టు వడకట్టు వాడొల్లంతా వడకట్టు వాడొల్లంతా చూసొచ్చే ఒక మాటలో చెప్పాలంటే వడకట్టు శ్రీధర్ సార్, ఇది మీరు అందరూ వినాలి. ఆమె జానపద అవధాని అని చెప్పొచ్చు. ఆమె అప్పటికప్పుడు అల్లుతుంది రామన్న పాటలు. అప్పటికప్పుడు ట్యూను పాట అల్లే గొప్ప ప్రతిభ ఉన్నది తన దగ్గర. ఇప్పటికిప్పుడు ఎవరి మీద అంటే వాళ్ళ మీద పాట కొత్త కొత్త ట్యూన్లలో. మా కొప్పులు ఈశ్వర్ గారికి 10,000 నమస్కారం. మేము మాకు అదే టీఆర్ఎస్ కారు గుర్తు అప్పు వేయింది. నాగవ్వ కూడా చాలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూలి కష్టం చేసుకుంటూ పైకి వచ్చిన తల్లి. ఇప్పుడు ఉషక్క పాట ఏంటంటే కెమెరా పట్టిన్నడే ఆ పాట. కెమెరా పట్టిన్నడే సీమద సరసిన్నోడు. ఇంకో పాట ఏదో ఉంటాయి కదక్క. ఈమెది మహబూబ్నగర్ జిల్లా కదమ్మా. మహబూబ్నగర్ జిల్లా. తను కూడా రైతు కూలీ గాయక. ఇవాళ తెలంగాణ జానపదాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆమె కీర్తిమంతం చేస్తున్నది తల్లి. అందరికీ నమస్కారం. మరి ఇంత పెద్ద సభకు పిలిచినందుకు మరి ముందు మమ్మల్ని గుర్తించిన అన్న వాళ్ళకు నమస్కారము. మన మల్లిక్ తేజ్ అన్నకు, ఇంకా సార్ వాళ్ళ పేరు తెలియదు. మా కేటీఆర్ సార్ని అయితే రెండోసారి అయింది కలవడం. మా మిట్టపల్లి సార్ తీసుకొచ్చిండు ఫస్ట్ సారి. కేసీఆర్ సార్ మీద పాట రాస్తావా పాడతావా అంటే నేను పాట రాసి పాడతా అని చెప్పిన. పాటతోటే కేటీఆర్ సార్ని కలిసిన, కేసీఆర్ సార్ని కలిసిన. మీ గురించి నా పాటల తర్వాత కేసీఆర్ గురించి పాడతా. ఓ సారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు, కేసీఆర్ కోను టాపు గేరు, ఏడాగకుండా మల్ల రావాలయ్య అందాల గులాబీ కారు. ఓ సారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు, ఏడాగకుండా మల్ల రావాలయ్య అందాల గులాబీ కారు. దిగుట్ల దీపంత వెలుగులల్లో దిక్కులేని ముసలొల్లమయ్య మేము. దిగుట్ల దీపంత వెలుగులల్లో దిక్కులేని ముసలొల్లమయ్య. నా కొడుకు కోడలమ్మా వలసెళ్ళిపోయినారో, నా కొడుకు కోడలమ్మా వలసెళ్ళిపోయినా. జీవగంజికి దగ్గరైన మేము గుడి మెట్ల కాడ కూసోనున్నాం. ఆ గుడిలోన దేవునోలే మాకు గంజి వచ్చిన కొడుకవు. కనవాడని మా కళ్ళకు మనమన్ల చూపించినావు, ఈనవాడని మా చెవులకు కోడలి ప్రేమలిడిపించినావు. వలసవైన కొడుకు ఉల్లెకొచ్చి బతికి మార్చినావు మా బతుకు తీరు. ఓ సారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు, ఏడాగకుండా మల్ల రావాలయ్య అందాల గులాబీ కారు. పడ్డది టాప్ గేర్ల కారు ఎప్పుడో. సందుల సందాడున్నాదో మాయన్నల్లారా ఊరు వాడల మీటింగ్ ఉంటాదో. మా అక్కల్లారా
అల్లరా. అరే వాడు ఓటంటాడు ఈడు ఓటంటాడు వాని కోటయ్యద్దు ఈని కోటయ్యద్దు వాని కోటేయద్దు వీని కోటేయద్దు. మోసపోయి గోసపడ్డారో మా అయ్యల్లారా టిఆర్ఎస్ ని మర్చిపోవద్దు మా అమ్మల్లారా. టిఆర్ఎస్ ను మర్చిపోవద్దు మా ఎల్లరా. అరే కులమాని వాడొచ్చ మతమాని వీడొచ్చ కులము కోటయ్యద్దు మతము కోటయ్యద్దు కులము కోటేయద్దు మతము అరే కోటేయద్దు. కులము మతము లేని కారుకే మా అయ్యల్లారా నాలుగోసారి ఓటేతామో మా తల్లుల్లారా. చాలు తల్లి చాలు చాలమ్మా. కేటీఆర్ గారు సన్మానం అది ఉషక్కంటే లేగరా నువ్వు పాట పాడుతుంది. ఆ పాట వింటే శివతాండవమే. ఆమె నిజంగా చెక్క భజన మాస్టర్. ఆమె చెక్క భజన చేస్తారు కదా ఊర్లలో, దాని మాస్టరు. ఆడవాళ్ళు బయటకు పోవద్దు, పాటలు పాడొద్దు, నువ్వెందుకు ఈ చెక్క భజన నేర్పుతావు అని అంటే ఆమె అట్లా కాదు, ఆడోళ్ళు లేని మగోళ్ళు లేదని చెప్పి ఇవాళ చెక్క భజనలో ఆమెను మించిన వాళ్ళు లేరు. తెలంగాణలో చాలా ఫేమస్ ఆమె. ఆమె ఆ పాట కావచ్చు, అదేంది మన రావు తల్లి రేణుకెళ్ళమ్మ, ఆ పాట కూడా ఎంత ఫేమస్ మనందరం. వీళ్ళు యూట్యూబ్లో అడుగు పెట్టినట్టే మిలియన్ల వ్యూస్ అయ్యి, అంతకంటే తక్కువ ఉండదు అనమాట. అటువంటి భిక్షమమ్మ అమ్మ తల్లి పాడు. థ్యాంక్ యూ అండి అందరు నన్ను పిలిపించినందుకు ఆదరించి. మాది ఎక్కడ నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కేశవాపురం గ్రామం నుంచి. నేను యాన్నో మారుమూల పల్లెలో ఉన్నదాన్ని. నన్ను ఇంత దూరం ఈ సార్ వాళ్ళు పిలిపించినందుకు మీకు ధన్యవాదాలు సార్. 12 స్తంభాల పందిట్ల ఉయ్యాల పడుకున్న సాంబయ్య అలగరా అల్లగరా సాంబయ్య అలగరా అలగరా పరమాత్మ అలగరా అల్లగరా సాంబయ్య అలగరా అలగరా పరమాత్మ అలగరా. ఎందిలు సన్నీలు ఏకము చేసిన సానమాడంగా అలగరా అల్లగరా సాంబయ్య అలగరా అలగరా పరమాత్మ అలగరా అల్లగరా సాంబయ్య అలగరా అలగరా పరమాత్మ అలగరా. మల్లెలు మాలలు నీకోసం తెచ్చినము అలంకరించంగా అలగరా అల్లగరా సాంబయ్య అలగరా అలగరా పరమాత్మ అలగరా అల్లగరా సాంబయ్య అలగరా అలగరా పరమాత్మ అలగరా. రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ. అమ్మా తూర్పు రాజులు రేణుకెళ్ళమ్మ టొంగుటు యాల తెచ్చినారు రేణుకెళ్ళమ్మ. అమ్మా రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారి విలువ నొప్పే మేము రాజుగారి విలువ నొప్పే. రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారి విలువ నొప్పే రేణుకెళ్ళమ్మ. అన్నలు మనం చాలా పోగొట్టుకున్నాం. అన్నో మనకేసి అరే అన్నా అన్నో మనకేసి అరే అన్నా. సుట్టము చూపులే అన్నా మన ఇంటికి వస్తాడన్నా. సుట్టము చూపులే అన్నా మన ఇంటికి వస్తాడన్నా. పెదవాళ్ళకు కూడా అన్నా పేరెళ్ళి ఉన్నాడన్నా. మన ఆపటి సోపతి కన్నా మన ఆదుకుంటాడన్నా. మన ఆపటి సోపతి కన్నా మరి ఆదుకుంటాడన్నా. అది భిక్షమమ్మ గొంతు. ఆకాశాన్ని అంటే శృతి ఆమెది, పక్క కోరసి వస్తుంది.